హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పిల్లలు శనగపప్పు కూర ఉండమంటున్నారు. ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. టైం అయిపోతుంది స్కూల్కి. పప్పు కూడా కడిగి నానబెట్టేసి ఒక పావు గంట వాష్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్లో వేసేస్తున్నాను. వాళ్ళిద్దరి కోసమే పప్పు. కుక్కర్ అయితే పెద్దది, ఏం ఫీల్ కాకండి. మా ఇంట్లో చిన్న కుక్కర్లు లేవు, ఏ కుక్కరే ఉంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం, పిల్లలు కదండి తక్కువ వేస్తాను, చాలా తక్కువ. కొంచెం తొందరగా ఉడకడం కోసం ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్, ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే నాకు సరిపోతుంది. ఒక గ్లాసు పప్పు 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేద్దాం. టైం అయిపోతుంది. టైం 7 అయిపోతుందండి. 7 దాటిపోతుంది. అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను. వాళ్ళకి స్నానం చేయించేలోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చేది, పప్పు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ మీద అయితే పెట్టేశాను. అది విజిల్స్ వచ్చేలోపు పిల్లలకి స్నానం చేయించేస్తాను. పప్పు విజిల్స్ అయితే దగ్గరికి వచ్చేసాయండి. ఇది 3వ విజిల్, ఇది 2 అయ్యే. 3వ విజిల్తో కట్ చేసేద్దాం. ఇంకా ఆపేద్దాం స్టవ్. పిల్లలు రెడీ చేసేసరికి పప్పు విజిల్ ఆవిరిపోతుంది. అప్పుడు పప్పు తాళం పెట్టేస్తాం. ఇంకైతే అలా రెడీ చేసి వచ్చి పప్పు అప్పుడు చూస్తాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ కలిపేస్తాను నేనైతే. ఇప్పుడు వెల్లుల్లి డబ్బులు చెత్త కొట్టుకుంటున్నాను. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి చేత్తోనే తుంచేసుకుంటున్నాను. పిల్లలు కదండి, ఒక 2 అలా సరిపోతుంది. చిన్నపిల్లలు కదా. ఇంక ఇది పక్కన పెట్టేస్తున్నాను. పప్పు అయితే ఓపెన్ విజిలంతా చేస్తారు. పప్పు చూడండి, పప్పు ఇలా ఉంది. ఉడకాక అలా ప్రిపేర్ అయింది. ఇప్పుడైతే పప్పు మ్యాష్ చేసేద్దాం. గట్టితో అలా మీకు ఏదంటే ఇలా మ్యాష్ చేసేయండి. మ్యాష్ చేసేద్దండి. కొంచెం పెద్ద శనగపప్పులు కదా, పెద్దగా ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం. ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కగానే జస్ట్ వేడైంది. ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్స్ ఆయిల్. పిల్లలు కదండి సరిపోతుంది. మీకు కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది వాళ్ళిద్దరి కొరకు. మాకు మా ఆయనకి మళ్ళీ వేరే కర్రీ చేసుకుంటాం. వాళ్ళైతే వంకాయలు ఉన్నాయి, అవి అయితే తినరా, పిల్లలైతే తినరు. అందుకని వాళ్ళిద్దరికీ ఇది వండుతున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్క ఇలా ఆవాలు వేసుకొని చూడాలి. చిట్టుపట్లాడుతుంది. ఇంకా మరగాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. పప్పు దినుసులు వేసేసుకోవాలి.
చిట్టుపట్లు ఆడుతున్నప్పుడు గరిటతో అటు ఇటు వేయించేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. పిల్లలకి పెట్టండి. మార్నింగ్ అయితే ఒక క్యారెట్, బీట్రూట్, ఆనియన్, బంగాళదుంప కర్రీస్ చేస్తారు. ఎక్కువ నేనైతే అవే చేస్తాను, వాళ్ళకి అవే ఇష్టం. వంకాయలు అట్లాంటివి తినరు ఎక్కువ, ఆనపకాయలు, బీరకాయలు కూడా తక్కువ. ఒక్క నిమిషం ఇంకా అయిపోతుంది. పప్పు అయితే వేసేద్దాం. దగ్గరికి అయిపోవచ్చింది. ఇప్పుడైతే పప్పు వేసుకుందాం. సిమ్లో పెట్టేసాను. పప్పు అయితే వేసేస్తుంది. పప్పు వేస్తాను. సాల్ట్ చాలకపోతే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. మీకు తగినంత వేసుకోండి. ఆ రుచికి తగ్గట్టు మేము వేసుకుంటున్నాం. మీకు ఎంత సరిపోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. మీ పిల్లలకి మీరైనా తినచ్చు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళదే వాళ్ళు తినచ్చు. ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెట్టేస్తాను. పిల్లలకి పెరుగన్నం అయితే ఎంతగా తినరు. మజ్జిగ కలిపేసి అన్నం ఇప్పుడు వండిన పప్పు వేసి పెడుతున్నాను. ఇదిగోండి మజ్జిగ నేను కలిపి పెట్టుకున్నాను. టైం అయిపోతుంది, ఇంకా తినిపించేస్తాను. ఇప్పుడు స్నానం చేశారు, ఫ్యాన్ వేసి జుట్టు ఆరబెడుతుందండి. మా బాబు కూడా ఇద్దరికి స్నానం చేయించాను. నేనైతే అన్నం అయితే పెట్టేస్తాను. చూడండి ఇప్పుడైతే అన్నం పెట్టేస్తున్నాను. నేనైతే తినిపిస్తానండి. ఈ పిల్లలు అయితే తినేస్తారా? నేనైతే తినిపిస్తాను. ఎలా ఉంది కర్రీ? సూపర్. తినకు కూడా పెడతాను. పప్పు ఎలా ఉంది? శనగపప్పు కర్రీ బాగుందా? క్యారేజ్కి ఇవాళ చాలా నచ్చిందటండి. మీకు కూడా ఎలాగని తింటారనిపిస్తుంది. మీ పిల్లలైతే అలా వండి పెట్టండి. కొంచెం కారం అన్నీ తగ్గించేసి. ఇంకా జడ వేయాలండి. ఓన్లీ అలా పౌడర్ రాసుకొని తను బొట్టు పెట్టుకుంది. జడేసి రెడీ చేయాలి, క్యారేజ్ పెట్టాలి. తినకైతే బాబు కదండి, ఇంకెలా జుట్టు దువ్వేసి పౌడర్ రాసేస్తే అయిపోతుంది. దానికైతే జుట్టు మొత్తం విప్పి చిక్కులు ఇప్పి తయారు చేసేసరికి నా టైం అయితే అయిపోతుందండి. 6కి లగిస్తున్నాను. నేను కొంచెం కాలుతుందని మజ్జిగ తాగుతుందండి. మరి పిల్లలు కదండి, పొద్దున్నే పప్పన్నం పెడితే వెయిట్ చేసిపోద్ది కదా, అందుకని కొంచెం మజ్జిగ పడుతుంది. ఎప్పుడొకసారి పెరగన్నం తింటారు, ఎక్కువైతే తినరు, టిఫిన్స్ తింటారు. అన్నం అయితే అయిపోవచ్చిందని ఇంకొక 4 ముద్దలు అయిపోతుంది. పెట్టేస్తున్నాను తొందరగానే. అస్సలు నోరు చాపుతుంది. మా పాప అయితే తక్కువ, ఇంకా చిన్న నోరు చాపుతుంది. అక్కడ చూడండి ఎలా అంటే మీకు చెప్తానని ఎలా చూస్తుందో. వీడైతే మరీ అల్లరి, ఇంకా అలా అల్లరి చేస్తూనే ఉంటాడు. చెయ్యి క్యారేజ్ అయితే మాత్రం మరీ ఘోరం, తిరిగే తెచ్చేస్తారు. ఎంత తినరు. అన్నం తిట్టేటప్పుడు కూడా అలాగా అస్సలు చెడుగు. ఇద్దరికి టైం అయిపోతుంది. పట్టు పట్టు మనం తినిపించేస్తున్నాను. రైస్ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా 2 ముద్దలు జస్ట్ అయిపోయిందండి. ఇంకా పెట్టేశాను. లాస్ట్ ముద్ద ఆఫ్ ఇంకా ఇంకంతా అయిపోయిందండి. అన్నం అయితే పెట్టేసాను. ఇప్పుడైతే జడేయాలి. తినేసి అయిపోయింది.
ఇదండి ఇప్పుడు జడ అయితే వేసి రెడీ చేసేస్తాను. అయితే జడ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. జడలు వేసేస్తాను. చూడండి రెడీ అయిపోయారు మా పిల్లలు. జడలు వేస్తాను, ఫోర్ డ్రెస్ బొట్టు పెట్టేశాను. మా పాప అయితే రెడీ అయిపోయింది, ఇంకా క్యారేజ్ పెట్టేశాను. మా బాబు కూడా రెడీ అయిపోయాడు, ఇంక స్కూల్కి వెళ్ళిపోతారు. ఇవాళ సాటర్డే కదా, సివిల్ డ్రెస్ ఇద్దరు. సరే బాయ్ అండి, బాయ్ చెప్పండి. బాయ్.